హలో అండి, నా పేరు అభినయ్. నేను ఈ వీడియోలో టీఆర్ వచ్చాక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇట్స్ వెరీ సింపుల్ అండి. అసలు ఎంత ఈజీ అని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. నాకు నిన్న మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కల్లా నాకు నెంబర్ జనరేట్ అయిపోయింది ఆన్లైన్లో. మేబీ ఒక 1 వీక్లో వచ్చేస్తుంది అనుకుంటా. ఆర్సీ ఇంటికి పోస్ట్లో వస్తుంది. సో ప్రాసెస్ ఎట్లా అయింది అనేది చాలా ఈజీగా చెప్తాను. మేబీ ద వీడియో విల్ బి లిటిల్ లాంగ్ బికాజ్ నేను ప్రతి ఒక్క విషయం సింపుల్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నా గొంతు మంచి లేదు, సో ప్లీజ్ టాలరేట్ విత్ మీ. సో ఫస్ట్ వచ్చేసి మనకి షోరూమ్ నుంచి ఎట్లాగో టీఆర్ నెంబర్ వచ్చేస్తుంది, వాళ్ళే చూసుకుంటారు. మనం విల్ పే ద మనీ టు దెమ్, సో వాళ్ళే చూసుకుంటారు. సో మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, స్లాట్ ఎలా బుక్ చేయాలి, ఏ వెబ్సైట్ యూజ్ చేయాలి కూడా నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ముందుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను. అది మన దగ్గర ఉంటే వీ కెన్ గో ఈజీలీ అండ్ మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్, మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే మనకు పీడిఎఫ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ వచ్చాక నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఫామ్ 20 అండి. ఫామ్ 20 మనకి డీలరే ఇస్తాడు. మీరు ఎప్పుడైతే కారు కొన్నారో అతనే ఇస్తాడు. ఒకవేళ మీరు ఫినాన్స్ అయితే ఫామ్ 20 2 ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోండి. ఫామ్ 20 ఎగ్జాక్ట్ సేమ్ 2 ఫామ్ 20s ఉంటాయి, 2 సెట్స్ అనమాట. సో 2 సెట్స్లలో ఒకవేళ మీరు ఫినాన్స్ అయితే బ్యాంక్ నుంచి సైన్ చేయించుకోవాలి కంపల్సరీ. బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ వాళ్ళకి అన్ని తెలుసు, బ్యాంక్ వాళ్ళ సైన్ రెండింటి మీద ఉండాలి, స్టాంప్స్ రెండింటి మీద ఉండాలి. ఇవి ఒరిజినల్ ఫామ్ 20 ఉండాలి. ఆ ఫామ్ 20లో మన సైన్ కూడా ఉండాలి. సో కీప్ ఇన్ మైండ్, ఫామ్ 20 ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి, ఆ 2 మనం సబ్మిట్ చేయాలి. అండ్ ఒరిజినల్ ఫామ్ 21 అది కూడా డీలరే ఇస్తారు మనకి. ఒరిజినల్ ఫామ్ 22 అది కూడా డీలరే ఇస్తారు. టీఆర్ సర్టిఫికేట్ అది కూడా డీలరే ఇస్తారు. అవన్నీ మాక్సిమం అన్ని డాక్యుమెంట్స్ డీలరే ఇస్తారు. నేను లిస్ట్ చెప్తున్నాను. ఒరిజినల్ టీఆర్ సర్టిఫికేట్ అంటే టీఆర్ టెంపరీ రిజిస్ట్రేషన్ వస్తుంది కదా, అది డీలర్ ఇస్తాడు. అండ్ ఒరిజినల్ లైఫ్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ రోడ్ ట్యాక్స్. ఇదేంటంటే మనం కార్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో, కార్ తీసుకున్న వెంటనే మనకు డీలర్ ఇచ్చేస్తాడు. మన సంథింగ్ గిఫ్ట్ ప్యాక్ లాగా ఇస్తారు కదా, దాంట్లో మన సర్టిఫికేట్ పెట్టి ఇస్తారు. ఎందుకంటే వితౌట్ రోడ్ ట్యాక్స్ మనం కార్ నడపద్దు రోడ్ మీద. సో అది ఫస్ట్ మనకు డాక్యుమెంట్స్ ఏమైనా ఇచ్చేది ఉంది డీలర్ నుంచి అంటే రోడ్ ట్యాక్స్ సర్టిఫికేట్ తీసుకొని మీరు కార్ తీసుకోండి, అది కీప్ ఇన్ మైండ్. అండ్ ఇన్వాయిస్, మనం ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఏదైతే పే చేసామో ఆ ఇన్వాయిస్ డీలరే ఇస్తాడు. ఇవన్నీ మీకు 1 వీక్ తర్వాత కూడా ఇవ్వచ్చు, కానీ రోడ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ మాత్రం కార్ కొన్న వెంటనే ఇస్తాడు. అదైతే కనుక్కోండి ఫస్ట్. ఇంకా అడ్రస్ ప్రూఫ్, నేనైతే ఆధార్ కార్డ్ పెట్టాను, ఎనీ అడ్రస్ ప్రూఫ్ యూ కెన్ పుట్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎస్ఎస్సి ఆర్ పాస్పోర్ట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ పెట్టాలి. నేను పాస్పోర్ట్ పెట్టాను. అండ్ పాన్ కార్డ్ పెట్టాలి. ఇది ఒక కార్ అయితేనే, మోటార్ సైకిల్స్కి అయితే అవసరం లేదని చెప్పారు. మేబీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, బట్ నా కార్ కాబట్టి కార్ విషయం చెప్తాను. కార్కి అయితే కంపల్సరీ పాన్ కార్డ్. అండ్ ఇన్సూరెన్స్ కాపీ, ఎప్పుడైతే మన ఆబ్వియస్లీ మనకి ఇన్సూరెన్స్ మన దగ్గరనే ఉంటుంది, ఇదైతే మనం ఇన్సూరెన్స్ కాపీ మనం ఇచ్చేయాలి, దాంట్లో పెట్టాలి. అండ్ ప్రైస్ లిస్ట్ కాపీ, చాలా మంది మర్చిపోతారు. ప్రైస్ లిస్ట్ కాపీ డీలర్ వాళ్ళనే ఒకసారి పీడిఎఫ్ పంపండి, మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. వాళ్ళని ఏమంటే వాళ్ళు కూడా ఇస్తారు. ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒరిజినలే అండి, నో డూప్లికేట్, అన్ని ఒరిజినలే. మనం వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. సో అన్ని స్టాంప్ వేసి సైన్ చేసి ఉండాలి. సో అప్లికేషన్ ఫామ్ మనం చేస్తాం. సో ఇదండి, ఈ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, డైరెక్ట్ వెళ్ళిపోయి అపాయింట్మెంట్ టైంకి వెళ్ళిపోయి ఏదో కౌంటర్కి వెళ్ళి మనం అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మనకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి మళ్ళీ పక్కన కెమెరా రూమ్ ఉంటుంది, ఆ కెమెరా రూమ్కి వెళ్ళి మనం ఫోటో దిగేస్తే మనకి ఆ డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గరనే ఉంటాయి. మనకు ఓన్లీ స్లిప్తో ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మళ్ళీ మన కార్ ఏదైతే ఎక్కడైతే పార్క్ చేశామో, మనం ఎంటర్ అయిన వెంటనే మన కొత్త కార్ చూసి కొత్త కార్లన్నీ ఒక సైడ్ పార్క్ చేయమని చెప్తారు. అక్కడ పార్క్ చేశాక అక్కడ ఎస్ఐఓ సిఐఓ ఉంటారు, ఆఫీసర్ ఉంటారు. ఆఫీసర్కి మన డాక్యుమెంట్స్ ఇస్తే అతను వచ్చి మన కార్ చూసేసి ఓకే సైన్ చేసేసి వెళ్ళిపోతాడు. అంతే, ఎంత సింపుల్ ప్రాసెస్, అంత సింపుల్ ప్రాసెస్. సో కానీ మీకు ఇంకా క్లియర్గా యాక్చువల్లీ నేను ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కటి వీడియో తీసి సింపుల్గా అంతా తీసి మన కోసం మీకోసం అంతా వీడియో తీసి బయటికి వస్తూ ఉంటే, పార్కింగ్ వస్తూ ఉంటే వెనకాల నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వీడియో బాగా వచ్చిందా అని అడిగాడు. ఏంటి ఏం వీడియో అంటే, ఇందాక నుంచి తెగ వీడియోస్ తీస్తున్నావు కదా, ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసి అమ్మా అన్నాడు. అదేంటి సార్ అంటే, అక్కడ అంత క్లియర్గా ఉంది కదా, వీడియోస్ తీయద్దు ఫొటోస్ తీయద్దని ఎందుకు తీసావు అని చెప్పి అంటే, నేను చూడలేదు యాక్చువల్లీ, జెన్యున్గా చూడలేదు. సో ఆ వీడియోస్ అన్ని నేను డిలీట్ చేసేసాను. అఫ్ కోర్స్ ఐ కెన్ రికవర్ ఫ్రమ్ iCloud, బట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ ఇన్ ద వీడియో. ఇంకా అంతే, మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి వీడియో తీసాను, అక్కడ ఎట్లా ఉంటుంది ప్రొసీజర్, ఎట్లుంటుంది, ఎవరెవరు ఉంటారని చెప్పి. కానీ ఇట్స్ నాట్ లీగల్ అని చెప్పి అన్నారు. సో అని ఐ డిలీటెడ్ అండ్ ఐ డోంట్ వాంట్ పోస్ట్ ఇట్ హియర్. బట్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అపాయింట్మెంట్ 10 o'clock ఉండే, సో 11 o'clock ఉండే, నేను 10 o'clock వెళ్ళిపోయాను. అపాయింట్మెంట్ డజంట్ మ్యాటర్, ఎనీ టైమ్ యూ కెన్ గో, యూ కెన్ బీ ఇన్ ద లైన్ అండ్ తీసేసుకుంటారు. అయితే ఇక్కడ ప్రొసీజర్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏ వెబ్సైట్లో చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ ఎలా బుక్ చేసుకోవాలో. మనకి టీఆర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ టీఆర్ నెంబర్తో బుక్ చేసుకోవాలి. ఏ సైట్ ఇప్పుడు చూపిస్తాను.
సో ముందుగా గూగుల్లో వెళ్తే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అని కొట్టగానే ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయడం వెంటనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మన రేవంత్ రెడ్డి గారు ఉంటారు, సీఎం ఉంటారు, ఆ లోగో అని చూశాక ఆ వెబ్సైట్లో మనం వెళ్ళి వెతుక్కుంటే అన్ని డీటెయిల్స్ మనకి ఓన్లీ నాట్ ఫర్ రిజిస్ట్రేషన్, అన్ని ఏ ట్రాన్స్పోర్ట్ కావాల్సిన అన్నీ ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉంటుంది. సో మనకి ఇప్పుడు కావాల్సింది రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్కి వెళ్ళాక అక్కడ టెంపరీ ఆల్రెడీ వాళ్ళు చేసేస్తారు కాబట్టి మనకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావాలి. సో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు బుక్ ఆన్లైన్ స్లాట్ అని ఈజీగా వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు క్లిక్ ద ఆన్లైన్ స్లాట్ బుక్. అది ఓపెన్ చేశాక నెక్స్ట్ పేజ్కి వెళ్ళాక అక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ స్పెషల్ నెంబర్, న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్ అన్నీ ఇక్కడనే చేసుకోవచ్చు, మనమే ఆన్లైన్ చేసుకోవచ్చు. అందుకే బ్రోకర్ వద్దన్నాను. సో ఇప్పుడు మనకి న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్ కావాలి. స్పెషల్ నెంబర్ నాకు ఏం అవసరం లేదు, అందుకే న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్ పెట్టిన వెంటనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఆన్లైన్ స్లాట్ బుకింగ్ అనమాట. సో ఇక్కడ మన టీఆర్ నెంబర్ ఇచ్చేసి మన చేస్ నెంబర్ అంటే విన్ నెంబర్ లాస్ట్ 5 digits ఓన్లీ నెంబర్సే ఉంటాయి. ఆ నెంబర్స్ తీసుకొని మన మొబైల్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చే వెంటనే కింద ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ అయిపోతాయి. మనం కింద కూడా ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. వచ్చేసిన వెంటనే మనం కింద సబ్మిట్ అని ఉంది చూడండి, ఆ సబ్మిట్ ప్రెస్ చేసేసాక ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్లో క్యాలెండర్ వస్తుంది. సో ఈ క్యాలెండర్లో ఎక్కడ స్లాట్స్ అవైలబుల్, ఎక్కడ నాట్ అవైలబుల్, అంటే ఏ రోజు అవైలబుల్, ఏ రోజు నాట్ అవైలబుల్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దాని తర్వాత డే సెలెక్ట్ చేసుకున్నాక పక్కన స్లాట్స్ టైమింగ్స్ కూడా వచ్చేస్తాయి మనకి. అంటే ఏ టైం టు ఏ టైంకి వెళ్ళాలి, స్లాట్ ఎప్పుడు ఉంటే ఎన్ని స్లాట్స్ ఉన్నాయని అవైలబిలిటీ క్లారిటీగా కనిపిస్తుంది. దాని తర్వాత ఒక స్లాట్ బుక్ చేసేసుకుంటాం అనుకోండి, మనకి ఇట్లా ఒక అప్లికేషన్ ఫామ్ వచ్చేస్తుంది పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు చూడండి, అప్లికేషన్ ఫీ 0, స్మార్ట్ కార్డ్ ఫీ 0, అన్నీ 000. ఎందుకంటే మనకి ఆల్రెడీ డీలర్కి పే చేసేసాం కాబట్టి మనం ఇంకేం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఓకే, అప్లికేషన్ ఫామ్ ఎలా అయిపోయిందో తెలిసిపోయింది. అదొక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే మనకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అది ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకొని చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని మీరు అక్కడికి వెళ్తారు. ఆ రోజు అక్కడికి వెళ్తారు. సో చెప్తున్న మళ్ళీ ఒరిజినల్సే తీసుకెళ్ళండి అన్ని. అంటే ఆధార్ కార్డు, ఈ మన అడ్రస్ ప్రూఫ్ అన్ని జిరాక్స్ ఓకే, కానీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అది పక్కా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళాక మనం అక్కడికి ఏ కౌంటర్కి వెళ్ళమంటే ఆ కౌంటర్కి వెళ్ళి లైన్లో నించొని వాళ్ళకి సబ్మిట్ చేశాక అండ్ దే విల్ గివ్ అ స్లిప్. ఆ రిసీట్ తీసుకొని మనం కెమెరా రూమ్కి వెళ్తాం. సెకండ్ ఏంటి, కెమెరా రూమ్కి వెళ్ళి ఆయన కెమెరా రూమ్లో ఫోటో తీస్తారు. అండ్ గుర్తుపెట్టుకుని ఎవరికి ఏం మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకు అంటే మనం అంత మనీ డీలర్కి ఇచ్చేసాం ఆల్రెడీ. ఆ ట్యాక్స్ అయితే కట్టామో, దీనికి టీఆర్కి ఏవైతే మనీ పే చేసామో కట్టేశాం. మళ్ళీ అక్కడ ఇవ్వాలి మనీ ఇవ్వాలంటే పెట్టుకోకండి. ఒకవేళ మనీ ఇవ్వాల్సి వస్తుంది ఎప్పుడు అంటే మీకు ఏమైనా సెకండ్ వెహికల్, థర్డ్ వెహికల్ ఉండుంటే అక్కడ అడుగుతారు అనుకుంటా, కానీ నాకైతే ఫస్ట్ వెహికల్. సో ఐ డోంట్ హ్యావ్ టు పే నథింగ్. ఏమైనా పే చేసేది ఉంటే అన్నీ మనం అక్కడ ఇచ్చేసాం. అండ్ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్లో మనకి అప్లికేషన్ ఫీ 0, ఆ 0 అన్ని 000 ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ డీలర్కి పే చేసేసాం కాబట్టి. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్ ఏదో అక్కడికి వెళ్తాం, ఫోటో తీసేసుకుంటాం. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే డాక్యుమెంట్స్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తామో వెళ్ళే ముందు, అతనికి ఇచ్చే ముందు ఇందాక చెప్పాను కదా, ఫామ్ 20 2 sets ఉంటాయి. ఆ ఫామ్ 20లో ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్, ఫామ్ 20లో ఫస్ట్ పేపర్లో మనము మన విన్ నెంబర్ ఏదైతే ఉందో, చేస్ నెంబర్ అంటారు, ఆ నెంబర్ని పెన్సిల్తోని మన బోనెట్లో ఉంటుంది, ఆ బోనెట్తోని రాకి ఇవ్వాలి. అది ఎలా చూపిస్తాను. ముందే ఇవ్వద్దు పోలీస్కి డాక్యుమెంట్స్. ఫస్ట్ ఫోటో దిగి వచ్చాక మన డాక్యుమెంట్స్ అప్పటి వరకు మన దగ్గరనే ఉంటాయి. మనం ఎవరికి డాక్యుమెంట్స్ ఇవ్వం, జస్ట్ చూపిస్తాం అంతే. డాక్యుమెంట్స్ ఫస్ట్ కౌంటర్లో చూపించేశాక అవన్నీ కరెక్ట్ ఉన్నాయని చెక్ చేసుకొని ఎంటర్ చేసుకొని మనకి స్లిప్ ఇచ్చేస్తాడు. ఆ స్లిప్ తీసుకెళ్ళి కెమెరా రూమ్కి వెళ్తాం. కెమెరా రూమ్లో ఫోటో దిగుతాం. అంతవరకు డాక్యుమెంట్స్ మనతోనే ఉంటాయి. సో ఆ స్లిప్ మళ్ళీ మన కెమెరా రూమ్లో ఇచ్చేస్తాడు. మనకి ఫోటో తీసుకుని చూసుకొని ఫోటో తీసుకొని ఇచ్చేసి మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ మనకి ఇచ్చేసి మళ్ళీ పంపించేస్తాడు. సో మనం ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా, అది పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్లో మన కార్ దగ్గరికి వెళ్ళాలి. ఆ కార్లో అందరూ పోలీస్ ఆఫీసర్ అతనికి బండిలో చూస్తుంటాడు, మన మోటార్ బైక్స్ చూస్తుంటాడు, ఈ బైక్స్ అన్ని చూస్తుంటాడు. సో అతనికి డాక్యుమెంట్స్ ఇచ్చే ముందు మనం ఒక పని చేయాలి. ఆ పని ఏంటంటే బోనెట్ ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ నా బండికి అక్కడ ఉంది, ఇక్కడ కొన్ని బండ్లకి ఇక్కడ కింద కూడా ఉంటాయి, రాసి ఉంటాయి అనమాట. ఇక్కడ ఎక్కడ ఉంటా చూసుకోవాలి, అన్ని బండికి సేమ్ ఉండదు. బోనెట్ ఓపెన్ చేశాక ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా, ఇది నా విన్ నెంబర్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఒక పెన్సిల్ క్యారీ చేయాలి ఎప్పుడైనా. ఒక పెన్సిల్, పేపర్, అంటే పేపర్ జస్ట్ మామూలు పేపర్, మీకు ఎగ్జాంపుల్ చూపించి ఇస్తున్నాను. ఆ విన్ నెంబర్లో ఇక్కడ పేపర్ ఇలా పెట్టేసి పెన్సిల్తోనే రబ్ చేయాలి. రబ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది, నెంబర్స్ కనిపిస్తుంది కదా, అట్లా ఆ నెంబర్ మొత్తం
అట్లా ఆ నెంబర్ మొత్తం ఇట్లా ఫామ్ 20లో ఇట్లా ఎంటర్ చేయాలి. ఫామ్ 20 పేపర్ ఫస్ట్ పేపర్లో ఇట్లా మొత్తం అంత పెద్ద నెంబర్ ఉంటుందో పెద్ద నెంబర్ అంతా చేయాలి. చేశాక డాక్యుమెంట్స్ అక్కడికి ఇచ్చేసేయాలి. సో చూశారు కదా, ఆ ఫామ్ పెన్సిల్తో చేశాక అది డాక్యుమెంట్స్ పోలీస్కి ఇచ్చేయాలి. ఆ పోలీస్ అన్ని చెక్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ అన్ని అతని దగ్గర పెట్టేసుకుంటాడు. సో అంత ఈజీ అండి, ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ నాకే చెప్తున్నారు అక్కడ వాళ్ళు, మన ఆఫీసర్స్ ఆర్టీ ఆఫీస్లో, ఎందుకు మీరు చదువుకున్నారు కదా, చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వడం, బ్రోకర్లకు ఎందుకు ఇవ్వడం, డీలర్స్కి ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి వాళ్ళే అన్నారు. సో ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో నో నీడ్ టు పే ఎనీవన్. ఇంత సింపుల్ ఉన్నప్పుడు ఎందుకండి, మన వెబ్సైట్లో కూడా ఈజీగా తెలిసిపోతుంది అంటే ప్రొసీజర్ ఏంటని, అంత ఈజీగా ఉంది వెబ్సైట్లో కూడా, అంత ఈజీ. సో వీ కెన్ డూ ఇట్ అవర్ ఓన్. ఇప్పుడు ఒకవేళ మనకి డాక్యుమెంట్స్ లేవు, చాలా ఇబ్బంది ఉంది, ఏదో మనకి ఏం అర్థం అవ్వట్లేదు, అప్పుడు యూ కెన్ గో విత్ ద బ్రోకర్స్ ఆర్ ఎనీ వన్ యూ నో. బట్ మీకు అన్ని తెలిసి ఉంటే మీరే వెళ్ళిపోవచ్చు, ఈజీ ప్రాసెస్ కాబట్టి. అందుకే ఆ ప్రయత్నమే, మనం ఈజీ చేసేసుకోవచ్చిన ప్రయత్నమే ఈ వీడియో. సో నో నీడ్ టు పే టు ఎనీ వన్. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం పెన్సిల్ అయితే మర్చిపోకండి. అక్కడ చాలా మంది ఎవరు అడుగు ఇస్తారు, కానీ ఎందుకు మన పని మనం చేసేసుకుంటే బెటర్. పెన్సిల్తోని పెన్ ఒకటి పెన్సిల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇన్ కేస్ అక్కడ ఏమైనా సైన్ చేయాలంటే అక్కడ సైన్ చేయడానికి. సో పెన్సిల్ తీసుకెళ్ళి వెళ్ళండి. సో ఇది ప్రొసీజర్. సో నేను 10:15కి వెళ్ళాను, 10:40కే వచ్చేసాను అనుకుంటున్నాను నేను, అంత తొందరగా అయిపోయింది. సో వచ్చేసాక మార్నింగ్ వెళ్ళాక నేను ఈవినింగ్ 7 o'clock తర్వాత చెక్ చేసి చూస్తే నా నెంబర్ జనరేట్ అయిపోయింది. అంత ఫాస్ట్. మార్నింగ్ ఇచ్చాను, ఈవినింగ్ వచ్చేసరికి నా ఆన్లైన్లో నెంబర్ అది కూడా ఎట్లానో చూపిస్తాను నేను, ఎట్లా చెక్ చేసుకోవాలి నెంబర్ వచ్చిందో లేదో అని చెప్పేసి. సేమ్ వెబ్సైట్కి వెళ్ళి వెహికల్ ఇన్ఫో అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ దగ్గర కొట్టేశాను అనుకోండి, అక్కడికక్కడే మన నెంబర్ ఏముంది ఏంటి డీటెయిల్స్, మన టీఆర్ నెంబర్, మనకు వచ్చిన నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాం అనుకోండి, కింద చెక్ స్టేటస్ కొట్టగానే ఓకే నీ నెంబర్ ఇది బ్లా 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 అని వచ్చేస్తుంది. ఓకే, ఇది ప్రొసీజర్. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద ప్రొసీజర్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అరే నేను నాకు స్పెషల్ నెంబర్ కావాలి, ఈ నెంబర్ కోసం వెయిట్ చేయాలి. అలాంటి వాళ్ళకి కూడా మీరు బ్రోకర్ త్రూ వెళ్ళాల్సిన అవసరమే లేదు. అది కూడా మన వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ప్రొసీజర్ ఉంది. కొత్త ఈ నెంబర్కి ఈ వాల్యూ, ఈ నెంబర్కి ఈ వాల్యూ, ఈ నెంబర్స్కి ఈ వాల్యూ అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. అది కూడా వెళ్ళాక అక్కడ చూసుకుంటే ఏ నెంబర్కి ఎంత పే చేయాలని కూడా ఉంది. అండ్ ఇంకొక క్లారిటీ ఏంటంటే ఏ రోజు ఏ నెంబర్స్ వస్తాయి క్లారిటీ కూడా ఇస్తున్నాడు వెబ్సైట్లో. సో అంత సింపుల్ ఉంది ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్న టైంలో ఏఎల్ అనేదితో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కావాలి, ఏబీ కావాలి, మీ వైఫ్ పేరు మీ పేరు తెలుసుకుందాం, లేకపోతే మీ అబ్బాయిల పేరుతో వెయిట్ చేయాలంటే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నది ఏఎల్ నడుస్తుంది కదా, ఏఎల్ ఎంఎన్ ఏ అట్లా ఉంటుంది, ఎల్ఎంఎన్ ఓపీ క్యూఆర్ఎస్ అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఎల్ఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కే వస్తుంది, ఏకే తర్వాత కేఎల్ఎంఏఎం వస్తుంది, ఏఎంఎన్ ఏఎన్ ఓ ఏ అట్లా అట్లా ఆల్ఫాబెట్ ఆర్డర్లో వస్తూ ఉంటుంది అనమాట. సో అంతవరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. కాకపోతే ఐ థింక్ వీ హ్యావ్ టు పే పెనాల్టీ ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఇన్ 1 month. మనకి టియర్ 1 month వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ లోపే చేసేసుకుంటే బెటర్. సో నాకు ఇట్లా స్పెసిఫిక్ నెంబర్ కావాలని ఇట్లా అనేది అంటే ఏం లేదండి. అందుకే నాకు డేట్ లోపే చేసేసుకోవాలని ఉండే, టియర్ రిజిస్ట్రేషన్ డేట్ లోపే 1 month లోపే చేసేసుకున్నాను. బికాజ్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ యూ కెన్ డూ ఇట్ ఎలోన్. సో అందుకే చేసేసుకున్నాను. ఒకవేళ మీకు నెంబర్స్ కావాలంటే కూడా వెబ్సైట్లో క్లియర్గా ఉంది, ఒకసారి వెళ్ళండి. కావాలంటే కుదిరితే నియర్ బై ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి. అంతే తప్ప అబ్బాయి పెద్ద ప్రొసీజర్ ఎందుకు, మనం ఎవరికో మనీ ఇచ్చేస్తే అయిపోతుంది అంటే డోంట్ ఎంకరేజ్ దట్. అంటే మనకి తెలియనప్పుడు చేస్తే ఒక పద్ధతి, కానీ ఇంత సింపుల్ ప్రొసీజర్ కూడా మనం చేయలేకపోతే వీకెండ్ వెళ్ళండి, మామూలుగా సాటర్డే రోజు వెళ్ళండి, ఆఫీస్ ఉంటారు అక్కడ, ఆఫీసర్లు కనుక్కోండి. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, నా వీడియోస్ రికార్డ్ చేసి అని చెప్పాను కదా, రికార్డ్ చేస్తే నేను చెప్పాను సార్ ఇట్లా నా కజిన్కి యాక్చువల్లీ ఆ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ దగ్గర తీసుకెళ్లారు, లోపల ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లారు. అతను కంప్యూటర్లో చూశాడంట నేను రికార్డ్ చేయడం అంతా, ఆ ఆఫీసర్స్ని అందరినీ అందరిసే ఇట్లా ప్రొసీజర్ ఎట్లా మీకు చెప్దామని రికార్డ్ చేశాను. కానీ అతను చూసుకొని ఎందుకు రికార్డ్ చేసామమ్మా అంటే, సార్ ఇట్లా నేను మా కజిన్కి యూజ్ అవుతుందని చెప్పేసి చేశాను, తను వస్తుంది కదా, వచ్చినప్పుడు మేము చదువుకున్న వాళ్ళం కదమ్మా, మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదమ్మా, మీరు వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదమ్మా, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఎవరిని అడిగినా ఈజీగా చెప్తారు, దానికి వీడియో తీయాల్సిన ఎవరమ్మా, మీరు ఎందుకు భయపడుతున్నారు, వచ్చి ₹1 కట్టకుండా వచ్చి మీరు ఆల్రెడీ పే చేసేసుకుంటారు, ఇక్కడికి వచ్చి అక్కడ ఆఫీసర్ని అడగండి, లేదంటే నా దగ్గర రండి, లేదంటే ఇంకొక ఆఫీసర్కి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, కానీ ఇన్ఫర్మేషన్ అడిగితే తీస్తారు కదా, కనుక్కోండి. కనుక్కోకుండా ఎందుకు అన్ని అతను ఏమంటాడు పోలీస్ ఆఫీసర్, ఎందుకు అన్ని ఫాస్ట్ కావాలి మీకు, అంత తొందర ఎందుకు, వచ్చి కనుక్కొని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అయిపోతుంది కదా, అంత ఈజీ ఉంది ప్రొసీజర్ కూడా. అన్ని బోర్డులు కూడా పెట్టాం, ఏ ప్రొసీజర్ ఇక్కడ, ఏ కౌంటర్ ఇక్కడ, అంత క్లియర్గా చెప్పినప్పుడు మీరు ఇంత ఇబ్బంది పడితే ఎట్లా అంటే ఐ సెడ్ ఓకే డిలీట్ చేసేసాను అని చెప్పి వచ్చేసాను. సో ఇట్స్ వెరీ సింపుల్. నా ఓన్లీ ద మెయిన్ రీజన్ ఐఎమ్ మేకింగ్ ఏ వీడియో బికాస్ ఇట్స్ వెరీ సింపుల్, యూ కెన్ డూ ఇట్ ఎలోన్.
ఇట్లాంటి టెన్షన్ పడకుండా వెళ్ళండి. అండ్ ఫైనలీ ఈ వీడియో ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అండ్ నేను బేసిక్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను వీడియోస్లో. అండ్ నా నెక్స్ట్ వీడియోలో నా XUV 3XOకి ఆ మహీంద్రాకి ఎలాంటి యాప్స్ యూజ్ అవుతాయి, ఏం యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఆ వీడియో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.